ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నామా? సో ఫస్ట్ థింగ్, అసలు ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, వాళ్ళకి మేము ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాం. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా కానీ, లేదంటే ఆ పొజిషన్లో ఉన్న ఎవరైనా కానీ, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి? మమ్మల్ని చూసుకోండి, మమ్మల్ని మా దేశాన్ని చూసుకోండి అని చెప్పేసి వాళ్ళని అక్కడ పెట్టినాం. చూసుకోలేదు. నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినాయి. లీక్ అయ్యి ఎంతో మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. సరే, వాళ్ళు చనిపోయారు, అది వాళ్ళ ఇన్కాపబిలిటీ. అది గవర్నమెంట్ ఇన్కాపబిలిటీనే, క్యాపబుల్ కాదు, వాళ్ళ వల్లనే వాళ్ళు చనిపోయారు. మరి సరే, ఓకే, మరి మేము వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అసలు ఇట్లా అయ్యింది, ఎందుకు అయింది, మరి అట్లీస్ట్ మాకు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయలేదు, దానికి ప్రొటెస్ట్ అయింది. ఆ ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా వచ్చి మమ్మల్ని కొట్టారు. మరి ప్రొటెస్ట్ అవ్వదా? దానికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొడతారా అండి? మేము సరే, ఒక్క నిమిషం, ప్రొటెస్ట్ అంటే ఏంటి చెప్పండి, ఏం చేశారు? మరి మేము అక్కడ కూర్చొని అన్ని రోజులు కూర్చున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, ఎవరు మాట్లాడారు, ఎవరు అకౌంటబిలిటీ తీసుకున్నారు? ఎవరన్నా మా దగ్గరకు వచ్చి కూర్చొని చెప్పండి మీకు ఏం కావాలి అని ఎవరు అడిగారు? మీరు మీడియా వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి. రావాల్సింది ఎవరు? గవర్నమెంట్ దిగి రావాలి, మమ్మల్ని అడగాలి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి. రాలేదు, మరి రానప్పుడు మేమే వెళ్తాం కదా. అండ్ మీరు చెప్పండి, నీట్ పేపర్ లీక్ అయినప్పుడు దేశం మీద ఒక మచ్చ పడింది. ఏమని? స్టూడెంట్స్ గురించి పట్టించుకోవట్లేదు అని. అది యాంటీ నేషనలా? మేము పట్టించుకోండి రా బాబు, మాకు ఏదో ఒకటి చెయ్యండి రా అనే వాళ్ళం మేము యాంటీ నేషనలా? మేము యాంటీ నేషనల్, మేము దేశం కోసమే కదా అడుగుతున్నాం. వాళ్ళు యాంటీ నేషనల్, మేము అడిగినప్పుడు చెయ్యండి. వాళ్ళు యాంటీ నేషనల్, మేము దేశం కోసం అడుగుతున్నాం, వాళ్ళు చెయ్యట్లేదు. మేము దేశం కోసం అడిగే మేము యాంటీ నేషనలా, లేకపోతే చెయ్యని వాళ్ళ? బుక్స్ పట్టుకొని చదువుకునే విద్యార్థులకు ఇంత పెద్ద ఉద్యమాన్ని చేసే అంత సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లా మీరు అంతా కూడా గ్యాదర్ అయ్యారు? ఫైనాన్షియల్ అవన్నీ నాకు సంబంధం లేదు, కానీ ఎమోషనల్ సపోర్ట్ వచ్చింది మాకు. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వాళ్ళ ఇన్కాపబిలిటీ చూసి వీళ్ళు ఇంకా చెయ్యలేరు అని చెప్పేసి అర్థమైనాక అప్పుడు మాకు ఎమోషనల్గా మేము ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ వచ్చి నిల్చున్నాం ఇక్కడ. మాకు మా డాడీ ఇచ్చారు నాకు పైసలు ఇక్కడికి రావడానికి. నాకు వేరే ఎవరు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేశం గురించి పట్టించుకోవడానికి వేరే వాళ్ళు మాకు పైసలు ఇచ్చేది ఏంది? మా దేశం కోసం మేమే పట్టించుకుంటాం, మాకు పైసలు ఎవరు ఇవ్వాలి? ఇన్ఫాక్ట్ మేము పైసలు పెట్టి మరీ పట్టించుకుంటాం మా దేశం కోసం. వాళ్ళు మాట్లాడేవారికి, వాళ్ళు పనిచేసే వరకు మేము పట్టించుకుంటాం. వాళ్ళు పనిచేసి స్టార్ట్ చేయమనండి, మాకేం బాధ? వర్షం పడుతుంది ఒక దగ్గర, వాళ్ళు కొడుతున్నారు, అయినా కానీ ఇక్కడ వచ్చి మాట్లాడే బాధ మాకేంటి? మోడీ 24/7 పని చేస్తున్నారు దేశం కోసం, మళ్ళీ మీరు ఎందుకు రావాలి? పని చేస్తే మాకు రావాల్సిన అవసరం రాదు కదా. పని చేస్తే మేము ఇక్కడ ఉంటామా? మాకేం బాధ? పని చేస్తున్నాడు అని అంటున్నారు, పని చేస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం? మేము పని చేస్తే మేము ఉండం. పని చేయడం స్టార్ట్ మాకు కావాల్సింది అదే. గవర్నమెంట్ పని చేయడం స్టార్ట్ చేయడమే మాకు కావాలి. గవర్నమెంట్ పని చేయడం స్టార్ట్ చేస్తే మేము ఎవ్వరం ఇక్కడ ఉండం. గవర్నమెంట్ ని పని చేయడం స్టార్ట్ చేయమనండి. గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ పని చేయాలి. పని చేయకపోతే గవర్నమెంట్ కూడా మారుస్తాం. ఆ పవర్ యాక్చువల్లీ ఎవ్రీబడి హ్యాస్ టు రియలైజ్ దట్ ఆ పవర్ మనకు ఉంది. దట్ పవర్ ఇస్ స్టిల్ విత్ అస్. అది తీసేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, బట్ ద పవర్ ఇస్ స్టిల్ విత్ అస్. సో ఆ పవర్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ పని చేపిస్తాం, పని చేయకపోతే తీపిస్తాం. నా వెనుక నేనే ఉన్నాను, నా వెనుక దేశభక్తి ఉంది. ఇక్కడ నిజంగా దేశభక్తి ఉంటే ఇక్కడ వచ్చి ఏదో ఒకటి చేయమనండి. ఏదో ఒకటి. అంతమందిని కొడుతున్నారు కదా, మేమంతా ఈ దేశం వాళ్ళమే కదా, మమ్మల్నే కదా కొడుతున్నారు. మరి నిజంగా అంత దేశభక్తి ఉంటే నీ సాటి దేశ వాసులని కొడుతున్నారు, వచ్చి మాట్లాడమనండి. అంతేగాని ఒక్క నిమిషం, అసలు అంటే ఆధార్ కార్డ్ చూపిస్తే నేషనల్ అని నమ్ముతారా? ఆధార్ కార్డ్ చూపిస్తాం, ఏమైనా చూపిమంటే చూపిస్తాం. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, అందుకనే ఈ దేశం కోసం మాట్లాడుతున్నాం. దాన్ని కూడా యాంటీ నేషనల్ అంటే ఏం?